బైబిల్లో నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ మాటని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ మాట. మనం అందరం కలిసి ఈ మాటను చదువుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇవన్నీ కూడా ఒక హెచ్చరికలుగా తన జీవితంలో జరిగినవి, తను గమనించినవి, పరిశోధన చేసినటువంటి సంగతులను వ్యక్తిగతంగా అనుభవించినవి, కొన్ని తన జీవితంలో స్టడీ చేసినవి అన్ని కూడా యవనస్తులకి చాలా చక్కనైనటువంటి సంగతులు ఇందులో రాశాడు. అందులో పేరెంట్స్ కి ప్రత్యేకంగా తల్లిదండ్రులైనటువంటి వారికి భాగంగా తాను తెలియజేసేటువంటి మాట ఏంటంటే, భవిష్యత్తు బాగుండాలంటే, అందమైనటువంటి జీవితం కావాలంటే మనుషులు చేయాల్సినటువంటి, అంటే పేరెంట్స్ గా తల్లిదండ్రులుగా చేయాల్సినటువంటి పనులను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పుము. ఇక్కడ సొలొమోను చెప్పే సంగతి ఏంటంటే, అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి, దేవుడు ఒంటరైనటువంటి వ్యక్తుల్ని జట్టుగా చేస్తాడని కూడా ఇందులో లోపల మనం డెప్త్ గా వెళ్ళినప్పుడు ఈ కనబడతాయి. దేవుని ప్రణాళిక, వివాహం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రణాళిక. అందుకని మ్యారేజ్ ఈస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. అన్ని మ్యారేజెస్ కాదు కానీ దేవుడు మొట్టమొదటిగా మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్ అంటే దేవుడు పరలోకంలో చేశాడు. భూమి మీద ఆదాముని మొట్టమొదటిగా భార్య భర్తలుగా వాళ్ళని సిద్ధపరిచి వారిని ఘనమైనటువంటి వివాహం, ఘనుడైనటువంటి దేవుడు చేశాడు. ఇక్కడ మహేష్ అలాగే ఇస్తే రాణి వాళ్ళిద్దరిని కూడా దేవుడు జతపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ జతపరిచిన తర్వాత వారికి వివాహ జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని తను ఏం చేశాడంటే గర్భఫలాన్ని ఇచ్చాడు. బైబిల్ తెలియజేస్తున్నటువంటి మాట కీర్తన గ్రంథం 127 కీర్తన 3-4 వచనాలు మనం చదువుకున్నప్పుడు, గర్భఫలం అనేది ఆయన ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదండి. దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యము, గర్భఫలం అనేది చాలా మంది గర్భఫలం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ లోకంలో మనం చూసామనుకోండి, ఒక వస్తువుకి బాగా డిమాండ్ ఉండాలంటే ఏమవ్వాలి చెప్పండి? ఆ వస్తువు దొరకకపోతే దాని యొక్క డిమాండ్ అనేది ఉంది. ఇది వస్తువు సంగతి. కానీ పిల్లల విషయంలోకి వచ్చేలాకే, పిల్లల విషయంలో గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్. ఎవరు ఇవ్వలేనటువంటిది. ఎవరైనా వచ్చేసి వివాహం చేసుకున్నారు కదా, ఇదిగోండి ఒక బిడ్డని ఇస్తున్నానని ఇస్తారండి? ఎవరు కూడా ఇవ్వలేరు కూడా. ఒకవేళ ఇచ్చినా సరే ఎన్నో సమస్యలు అనేవి తయారయ్యేవిగా ఉంటుంది. కానీ గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమతి ఇచ్చినటువంటి దేవుని పట్ల పేరెంట్స్ గా మహేష్ అలాగే ఎస్తేర్ రాణి వాళ్ళిద్దరు కూడా ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అంటే చాలా మంది లేక ఎన్నో, మా మట్టుగా అయితే మా పేరెంట్స్ వివాహం అయిన తర్వాత పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల కోసం అనేకమైనటువంటి గుళ్ళు గోపురాలు అన్ని తిరిగారు. నాకు ముందు 5 చనిపోయారు, పుట్టి చనిపోయారు. నేను 6వది. నా తర్వాత ఒక బాబు చనిపోయాడు. 8 మందిలో 6 చనిపోగా 2 మాత్రమే బ్రతుకున్నాం. చూడండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం కనుక, బహుమానం ఇచ్చినటువంటి దేవుడి పట్ల పేరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కృతజ్ఞత జీవితాన్ని కలిగినటువంటి వారికి ఉండాలని మొట్టమొదటిగా, రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. పోతే మూడవది ఏంటంటే, దేవుడు బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పించడానికి పేరెంట్స్ చేయాల్సినటువంటి పని ఏంటి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని సంగతులను మనం
జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. చూడండి, ఇక్కడ ఏమున్నాడంటే మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినుము. అందుకని హెబ్రీ భాషలో ఏమంటారంటే షమా ఇజ్రాయెల్ అనే మాట అంటారు. షమా ఇజ్రాయెల్. షమా అంటే అర్థం ఏంటంటే, ఇజ్రాయేలు నువ్వు ఎవరి మాటలు విన్నా సరే, వినకపోయినప్పటికీ నువ్వు వినాల్సింది ఎవరి మాట అంటే, నిన్ను ప్రేమించి తక్కువ జనాంగంగా ఉన్నటువంటి నిన్ను గొప్పగా చేయడానికి వచ్చినటువంటి నిన్ను ఐగుప్తు నుంచి విమోచించినటువంటి నీ దేవుడు అద్వితీయమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాటలు నువ్వు ఎట్లా వినాలంటే శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ వచనం ఏం తెలియజేస్తుందంటే, నీ దేవుని యొక్క మాట నువ్వు ఎలా వినాలంటున్నాడండి? శ్రద్ధగా వినాలి. మార్క్స్ వార్త 4:24 చూసినట్లయితే, జాగ్రత్తగా మీరు ఏం వినుచున్నారో దానిని జాగ్రత్తగా చూసుకునుడి అనేటువంటి మాట అండి. జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని యొక్క మాట మనం వినాల్సినటువంటి మాట ఉంది. ప్రయత్న గ్రంథంలో చూస్తే ఆత్మ చెప్పే సంగతులు చెవులు కలిగినటువంటి వాడు వినును గాక అనేటువంటి మాటతోటి ఆ విచ్చునాన్ని జ్ఞాపకం చేసినటువంటి వాడికి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ఎవరు ఇక్కడ? ఇక్కడ ఇశ్రాయేల్ ఎవరండి? మహేష్ ఇజ్రాయెల్. ఎస్తేర్ ఒక ఇజ్రాయెల్ కదా. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైనటువంటి యెహోవా నీ దేవుడు. చూడండి, దేవుడు మనిషితోటి సంబంధం కలిగి ఉన్నాడు. అందుకనే మనిషికి దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడికి మనిషి ఎవరో తెలుసు. ఎందుకని? తాను పుట్టించినటువంటి వాడే ఆయనే కాబట్టి. కానీ మనిషి దేవుడిని ఎరగలేడు గనక, దేవుడిని చూడలేదు కనుక మనిషికి దేవుడు ఎవరో తెలియదు. కానీ మనల్ని పుట్టించినటువంటి దేవునికి మనిషి ఎవరో తెలుసు కనుక ఆ మనిషితోటి తాను పరిచయం చేసుకున్నాడు. నేను పుట్టించినటువంటి దేవుడును. దేవుని జీవనంలో ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఈ లోకంలో తల్లి చెప్తుంది పుట్టగానే, అమ్మా నేను నీ తల్లిని రా అని తన క్రియలు బట్టి చెప్తుంది. అలాగే నేను కనటానికి కారణం ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీ తండ్రి అని చెప్తుంది కదండి. చెప్పగా ఆ బిడ్డకంటే ఈయన నా తల్లి అనేటువంటి విషయం అర్థమవుతుంది. మనం చెప్తే అర్థమవుతుందా? చెప్పకపోతే అర్థమవుతుందా? చెప్పాలి. కాబట్టి పిల్లలకు తెలియని వాళ్ళకి చెప్పాలి. దేవుడికి అన్ని తెలుసు కాబట్టి మనం అందరికి కూడా దేవుని పిల్లలకు కనుక, లోకములో ఉన్న వాళ్ళు నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా వాళ్ళందరినీ దేవుడు చేశాడు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను నీ దేవుడను ఓ ఇశ్రాయేలు వినుము. ఏమంటున్నాడండి అక్కడ? అద్వితీయుడు అంటే అలాంటి వాడు ఎవరు లేరు. అలాంటి దేవుడు నీ దేవుడు. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను. ఎవరి దేవుడండి? నీ దేవుడు. ఆయన నీకు దేవుడే. నీ దేవుడిని యెహోవా నువ్వు ఏం చేయాలంటే ప్రేమించాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలు ఎవరి హృదయంలో ఉండాలి? ఉండాలండి? ఒక్కసారి మన గుండెలు పరిశీలన చేసుకుంటే మన గుండెలలో దేవుడి మాటలు ఉన్నాయా? అంటే దేవుడి మాటలు ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవుడు జీవం కలిగిన వాడు, దేవుడు సృష్టించినటువంటి వాడు, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు మనిషితోటి కమ్యూనికేట్ చేసేవాడు, మనిషితో సహవాసం చేయాలని చూసేటువంటి వాడు, దూరంగా ఉండేవాడు కాదు ఆయన మనుషులందరూ కూడా సమీపంగా ఉండేటువంటి దేవుడు అని బైబుల్ తెలియజేస్తుంది. అందుకనే ఏమంటున్నాడంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను, నీ యొక్క ఆయన మాటలను నీ హృదయంలో ఏం చేయాలి? ఉంచుకోవాలి. అందుకని బైబిల్లో 119వ కీర్తన 11వ వచనంలో ఒక మాట, చక్కని మాట రాయబడుతుంది. 119వ కీర్తన 11వ వచనం. అక్కడ ఏముంటాడంటే, నా హృదయంలో నేను పాపము చేయకున్నట్లు
నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ మాటలను నేను ఉంచుకున్నాను. ఎందుకు ఉంచుకోవాలి? పాపము చేయకుండా ఉండటానికి, పాపం చేయకుండా ఉండటానికి, తప్పు చేయకుండా ఉండటానికి. దేవుడు తప్పు చేసేవాడు కాదు, తప్పు లేనివాడు దేవుడు, పాపము లేనటువంటి వాడు దేవుడు. దేవుడు మనిషి అయితే పాపం కలిగినటువంటి వాడు మనిషి, తప్పు చేసేటువంటి వాడు మనిషి, అబద్ధం ఆడేవాడు మనిషి, కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. అందుకని ఆయన చెప్పేటువంటి ప్రతి మాట గుచ్చుకున్నట్లుగా ఉన్నది, నొచ్చుకున్నట్లుగా ఉన్నది, మనుషులు అంగీకరించడానికి ఇష్టపూర్వకంగా ఉండేదిగా ఉండదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ మాటలను మీ హృదయంలో, ఎవరి హృదయంలో? ఇజ్రాయెల్ హృదయంలో ఉంచుకొని ఏం చేయమంటున్నాడు అక్కడ? హృదయంలో ఉంచుకొని ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ కుమారులకు నేను ఇచ్చినటువంటి నీ పిల్లలకు నీ హృదయంలో ఉంచుకొని, నేను నీకు దేవుడను, నీ పిల్లలకు కూడా దేవుడను, కాబట్టి నా మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ పిల్లలు కూడా ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. నీ పిల్లలు వాటిని అభ్యసింపచేసి నీట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి పిల్లలతోటి ఏం చేయాలి చెప్పండి? పిల్లలతోటి దేవుని వాక్యాలు మాట్లాడాలి. ఎంతమంది తమ పిల్లలతోటి కమ్యూనికేట్ చేసే వాళ్ళకు ఉన్నారు? ఎంతమంది పిల్లలతోటి వాళ్ళు సమయం గడిపే వాళ్ళగా ఉన్నారు? ఈరోజు పిల్లలకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్, మా పాప అంటది చాలాసార్లు, మా పాప ఏమంటదంటే, అమ్మా మేము బయటకు లేం కదా, నీకేం కావాలంటే, డాడీ మీరే కావాలి, ఏమొద్దు మీరు తెచ్చే, ఏమొద్దు మీరే కావాలి. అంటే మన పిల్లలకి ఉన్న సమయమే, లేని సమయం కాదు, ఉన్న సమయం మన పిల్లలతోటి మనం ఏం చేయాలంటే గడపాలి. ఈనాడు కొన్నిసార్లు సీరియల్ చూస్తూ చాలా మంది లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ పిల్లలు ఏం చేయబడుతున్నారంటే నిర్లక్ష్యం చేయబడుతున్నారు. కాబట్టి వారి బాధలు చెప్పుకోవడానికి వేరే వాళ్ళని భాగస్వాములుగా తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారుగా పిల్లలతోటి మాట్లాడాలి. బాలుడు నడవలసినటువంటి త్రోవ వారికి ఎందుకు నేర్పాలి? కొన్ని కారణాలు చెప్తా, జాగ్రత్త వినండి. పిల్లలకి మనం ఎందుకు నేర్పాలి? పిల్లలకి మనం ఎందుకు ఈ విషయాలు నేర్పాలి? మొట్టమొదటి కారణం, బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 21, 8, 21. అక్కడ ఏమని రాస్తున్నాడంటే 8:21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రహించి మీదుగా నరులను బట్టి మరలా భూమిని శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చెప్పండి, నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. చూడండి, ఒకసారి మీకు తెలుసు, మీకు బాగా చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఒక పద్యం ఉంది తెలుసు కదా మీకు, జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. అహహా అంటే ఏముంది? ఏం నోటి నుండి ఏముంది చెప్పండి? షుగర్. ఎవరు కవర్ చేసుకోమని చెప్పారు? ఎవరు అమ్మ లేకుండా తినమని చెప్పారు? ఎవరు తల్లిదండ్రుల కళ్ళు కప్పేసి తీసుకోమని చెప్పారు? ఆ పిల్లకి ఎవరు అబద్ధం ఆడటం నేర్పించారు? ఎవరు నేర్పించారు? నేర్పించలా. ఎట్లా మరి? వారి బాల్యం నుంచి నరుని యొక్క హృదయ ఆలోచన, ఇది అబద్ధం చెప్పాలి, లేనిది చెప్పాలి, ఉన్నది దాచుకోవాలి, మనుషుల్ని ఇట్లా మోసం చేయాలి, దాక్కోవాలి, ఈ రీతిగా తల్లిదండ్రులు కూడా మోసం చేయాలి అని వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. కానీ కాబట్టి నరుని యొక్క హృదయాలోచన బాల్యం నుంచి చెడిపోయింది కనుక ఈ చెడిపోయినటువంటి జీవితం నుంచి విడిపించబడడానికి
మంచి ఎవరు ఆ చెడు ఎవరు చెప్పాల్సిన పని లేదు, కానీ ఆటోమేటిక్ వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకని ఈ సమాజం అంతా కూడా ఎలా ఉంది చూడండి. ఆది కాండ గ్రంథము 6వ అధ్యాయం, ఆది కాండ గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువు. 11వ వచనం చదువుతాను, వినండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది. చూడండి, దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నప్పుడు భూలోకం ఎలా ఉందంటే చెడిపోయి ఉన్నది, చెడిపోయి ఉన్నది. భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. తర్వాత 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి నేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేసుకున్నారండి? ఏం చేసుకున్నారు? ఏం చెప్పేసుకున్నారు? మార్గము వాళ్ళే చెప్పేసుకున్నారు. ఈ మార్గం చెప్పేసుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే మతంలోకి వచ్చారు. ఇప్పుడు మార్గాన్ని వాళ్ళకి మార్గం లేదు కదా, ఏం చెప్పండి, మతమే ఉంది కదా. కాబట్టి చెడిపోయింది. అందుకని ఉపాధ్యాయ గ్రంథంలో ఏమంటాడంటే, నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అంటాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు, నరుని యొక్క హృదయంలో ఇవన్నీ చెడ్డవని లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఈ చెడ్డవన్నీ హృదయంలో. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉంది. కాబట్టి ఇలాంటి హృదయంలోనికి పిల్లలు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి నడవలసినటువంటి త్రోవ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ త్రోవకి ఏం పేరు పెడదాం అంటే మంచి త్రోవ. ఆల్రెడీ నేర్చుకున్న త్రోవ ఏంటి? చెడ్డ త్రోవ. అందుకనే నడువుడి త్రోవ ఇనే శబ్దము చెవులకు వినబడుతుంది, బైబిల్లో ఉందన్నమాట కదా. కాబట్టి పిల్లలకి ఎందుకు మనం నేర్పించాలంటే, నరుని హృదయాలు వచ్చిన వాళ్ళ బాల్యం నుంచే చెడ్డది. 2వ కారణం మనం చూద్దాం. చెడ్డది కనుక వాళ్ళకి నడవలసినటువంటి త్రోవను నేర్పించాలి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ మాట, 21వ మాట, 22, 21. నీ క్షేమ కాలమున నీతో మాట్లాడి తిని కానీ నేను వినినవి నీ వంటివి, నేను విననవి విననని. నేను క్షేమ కాలమున నీతో మాట్లాడాను, నువ్వు బాగున్నప్పుడు నేను మాట్లాడాను. దేవుడు అంటున్నాడు, నేను విననని నీవన్నావు, నేను విన్నావు, నువ్వు చెప్తే విన్నావు. నా మాట వినకపోతే బాల్యము నుంచి నీకు ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? వాడికంటే అలవాటు కదా. బాల్యము నుంచి మన పిల్లలకి పనులు చెప్పండి, వాళ్ళు విననే క్యాట్ చేస్తాం. అంటే నువ్వు సైలెంట్ గా ఉంటే, లేదు నేను విజిల్ వేస్తా అంటే, ఈ మాట వినకపోవటం అనేది ఎప్పటి నుంచి వాడుగా ఉంది చెప్పండి? బాల్యం నుంచి మాట విననటువంటి స్వభావం ఉంది కాబట్టి, చెడుని వినేటువంటి స్వభావం ఉంది కాబట్టి, అది పోగొట్టడానికి మనం బాలుని నడవలసినటువంటి త్రోవ వారికి నేర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఎన్ని కారణాలు చెప్పాను? 1, హృదయము చెడ్డది, బాల్యం నుంచే చెడిపోయింది. 2వది, మాట వినకపోవటం అనేది బాలునికి ఎట్లా ఉంది చెప్పండి? వాడికి అలవాటు అయిపోయింది మాట విననటువంటి స్వభావం కనుక మనం బాలుడు నడవలసినటువంటి త్రోవని వారికి నేర్పాలని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా ఇంకొకటి చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. అక్కడ ఏమంటాడంటే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. మూఢత్వము ఏముంది చెప్పండి? బాలుని హృదయంలో ఉంది మూఢత్వం. అంటే రే ఇది వద్దునా అంటే నాకు ఇదే కావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి,
ఇద్దరు పిల్లలు ఒక కుర్చీ ఉందనుకోండి. పెద్దోడు వచ్చేసి ఆ కుర్చీలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు చిన్నోడికి అప్పుడే పుట్టింది అనమాట. అప్పుడే పుట్టింది. ఆ ఇక్కడికి వెళ్ళి ఇది నాది, నేను కూర్చుంటాను. అరే వద్దురా నీకు ఇంకోటి కొంటాను. వద్దు, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పట్టు, మొండి పట్టు? ఆ బాగా సహజంగా. అందుకని పిల్లల్ని మనం ఏం చేస్తాం, విసిగిపోతుంటాం. వీడు పుట్టుకున్నా బాగుండేది అనుకో, తప్పు. వాడు పడుతూ ఉంటూనే ఉంటది. కాబట్టి మనం చెప్పాల్సినవి చెప్తూనే ఉండాలి. వాళ్ళు విసిరిపోకూడదు. ఓపిక కలిగి మన పిల్లలకి ఏం చేస్తుండాలంటే చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఎంతవరకు మెచ్యూర్ లెవెల్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. చాలా సందర్భాలు అంటారు, ఏంటంటే పాస్ గారి పిల్లలు, పాస్ గారి పిల్లలు కూడా ఇలా ఉన్నారు. అంటే పాస్ గారి పిల్లలు అయితే పిల్లలు కాదా? విశ్వాసం పిల్లలు అయితేనే పిల్లలా? పిల్లలు అన్న వాళ్ళు పాస్ గారి పిల్లలైనా, విశ్వాసం పిల్లలైనా, వేరే పిల్లలైనా, పిల్లలందరూ పిల్లలే. ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుందామా? ఆ ఒక వ్యభిచారం ముందు ఒక స్త్రీ పట్టుబడింది. పట్టుబడిన తర్వాత పెద్దోళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి వచ్చారు. చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఎరా ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ అంటే, వాళ్ళు రాళ్ళు తీసుకొని వాళ్ళని కొడతానికి వెళ్తా అంటే, నేను కూడా వస్తాను మమ్మీ, రాళ్ళు తీసుకొని నేను కూడా కొడతాను. వాళ్ళు కూడా రాళ్ళు తీసుకొచ్చారు కదా. చిన్నపిల్లలు ఏం తీసుకొచ్చారు చెప్పండి? రాళ్ళు తీసుకొచ్చారు. ఒక దైవజనుడు అయినటువంటి ప్రవక్త ఎలీషా బేతేలు ప్రాంతానికి ఏలియా ఎత్తబడిన తర్వాత ఏలియాను వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు ఏలియా ఆ అగ్ని రథాల మీద దేవుడు తీసుకుని పోయిన తర్వాత ఎలీషా తను బేతేలుకి వెళ్తున్న సందర్భంలో అక్కడ 42 మంది పిల్లలు 42 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు చెప్పండి? 42 మంది పిల్లలు. ఏమంటారు తెలుసా? బోడివాడ ఎక్కిపో బట్టతలవాడా బోడివాడ అని ఎక్కిపో అంటే ఆ తర్వాత ఏమైంది? పిల్లలు 2 ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి 42 మంది పిల్లల్ని ఏం చేస్తే చెప్పండి? చూడండి వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉందో. ఈ స్వభావం అనేది మార్చడం కొరకై తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వాళ్ళకి చెప్పాలి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది, ఈ లోకం యొక్క ప్రెషర్ ఉంది, స్కూల్లో ఒత్తిడి ఉంది. వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనలాంటి ఆత్మలే కనుక వాళ్ళు ఏమన్నా చెప్తుంటే నీకేం పో అనకూడదు. తెలియదు పో అంటే చెప్తానికి పిల్లలు వచ్చినప్పుడు సహజంగా మేమైనా ఏం చేస్తాం అంటే పో అంటాం కదా. అలా అనకూడదు. ఏం చేయాలి? వాళ్ళు చెప్పేది పూర్తిగా మనం వినాలి. ఎందుకు వినాలంటే మనం ఇప్పుడు వినకపోతే రేపు ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎదుర్కొనేటువంటి సమస్యల విషయాల్లో మమ్మీకి చెప్తే వినడు, డాడీకి చెప్తే వినడు అని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో చెప్పుకుంటారు. దాని అవకాశంగా తీసుకుని వాళ్ళు ఏదో చేస్తారు. అందుకని పిల్లలు పూర్తిగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం ఏం చేయాలంటే వాళ్ళు వినటం అనేది నేర్చుకోవాలి. వాళ్ళకి తెలియపోయినా వాళ్ళు ఏం చెప్తున్నారు వినాల్సినటువంటి విన్న తర్వాత వాళ్ళకి అమ్మాయ్యా నా మాట వినేవాళ్ళు కూడా పిల్లలు కూడా ఆత్మలే కదండి. చాలా సార్లు మన పిల్లల్ని ఏం చేస్తామంటే మీకు తెలియదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడతాం. వాళ్ళు ఎన్ని నేర్పిస్తారో తెలుసా మనకి? ఎవరైనా పక్కింటి వాళ్ళతో మనం మాట్లాడు, వాళ్ళు వెళ్ళి కొట్టినా సరే, వాళ్ళకి ఇచ్చినా సరే మళ్ళీ వెళ్ళి సమాధాన పడి వస్తాడు. మనం మాత్రం పిల్లల ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. కనుక పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం కనుక దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాలు మనం తెలుసుకోవడానికి పిల్లల యొక్క మాటలను మనం వినాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు నడవలసినటువంటి త్రోవను వాళ్ళకు నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి ఏమైపోవడం దేవుడు వాక్యంలో తొలగి దావీదు అంటాడు, నేను బాలుడిగా ఉన్నాడు మొదలుకొని ఇప్పుడు బాగా ముసలివాడిగా ఉన్నాను. నీతిమంతుల సంతానం విడుబడుట గాని వారి పిల్లలు భిక్షమెత్తుడు గాని నేను ఇంతవరకు కూడా నేను చూడలేదు. ఇప్పుడు మన పిల్లలు మనం ఎలా పెంచాలి చెప్పండి? దైవికమైనటువంటి పద్ధతిలో మన పిల్లల్ని పెంచాలి. పెంచకపోతే ఎలాంటి నష్టం వస్తుందంటే ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం
ఆఖరి మాటలు, ఆఖరి 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు 40 సంవత్సరముల వాడైనప్పుడు యెహోదీతును హిత్తీయుడైన ఏలను కుమార్తె భాషలతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన ఏం చేస్తారు చెప్పండి? మనోవేదన కలుగు చేశారు. కాబట్టి పిల్లల ద్వారా ఈనాడు చాలా మంది పేరెంట్స్ మనోవేదన కలిగి ఉన్నారు. వాళ్ళ లైఫ్ బాగా వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి చాలా మంది మనం కడుపు చించుకుంటే కాళ్ళు మీద పడుతున్నట్లుగా అన్ని బాధలతో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మాటలు వాళ్ళు వినలేదు. వాళ్ళ పిల్లలు కూడా వినకుండా వాళ్ళు చేయటాన్ని బట్టి దేవుని సన్నిధి యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలియకుండా ఉండటాన్ని బట్టి ఈనాడు చాలా మంది బాధలు పడే వాళ్ళుగా మనం చూస్తున్నాం. వృద్ధాప్యంలో పడే వాళ్ళు ఉన్నారు, చంపబడే వాళ్ళు ఉన్నారు. కారణం ఒకటే దేవుడికి చెప్పినటువంటి మాటలను నిర్లక్ష్యం చేయటం. నేను ఎక్కువ సమయం తీసుకోను కాబట్టి దాదాపుగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఆద్య విషయంలో దేవుడు మహేష్ అలాగే ఎస్తేర్ రాణిని ప్రేమించి దేవుడు ఏం చేశాడంటే ఆద్యాన్ని ఇచ్చాడు. ఆద్య అంటే అర్థం ఏంటంటే ఆరంభం. ఆరంభం గురించి కూడా మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి ఉత్తరం 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఆద్యాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి ఉత్తరం 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి ఉత్తరం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించునని ఇరుడిగా నమ్ముతున్నాను. ఏమన్నాడు ఇక్కడ? ఆరంభించిన వాడు. ఆద్య అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆద్య అంటే అర్థం ఏంటి? ఆరంభం. దేవుడు మహేష్ వాళ్ళ జీవితంలో దేవుడు ఆరంభించడమే కాదు కానీ దానిని కొనసాగించేవాడు, విశ్వాసంలో కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ. ఎందుకు యేసు వైపు చూడాలంటే యేసు ఈ లోకంలో మనమందరం కూడా ఎట్లా ఉందంటే దావీదు చెప్పినట్లుగా నేను నా తల్లి గర్భమందు పాపంలోనే పుట్టినవాడు. పాపం వలన మనిషికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. మరణించినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ నరకము భయంకరమైనటువంటి అగ్నిగుండం. దాన్ని తప్పించడానికి దేవుడే యేసుక్రీస్తుగా, ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి 34 సంవత్సరం జీవించి మనుషులందరూ పాపాన్ని తన మీద వేసుకొని పాపానికి రావాల్సిన శిక్ష భరించి చనిపోయి తిరిగి లేచి పరలోకి వెళ్ళాడు. ఎవరైతే యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచుతారో నమ్మిన వారికి నరక శిక్షను తప్పించి పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆద్య అనేది మీ జీవితంలో కూడా ఆరంభించాలని, ఆద్య ఆత్మీయ జీవితంలో తల్లిదండ్రులు ఎదుగుతూ ఆ బిడ్డను దేవుని కొరకై పెంచాలని, దేవుని కొరకు వాళ్ళు సంఘంలో చిన్న వయసు నుంచే దేవుని యొక్క మంచి మాటలు నేర్పించి నడవలసినటువంటి త్రోవ నేర్పిస్తే పెద్దవాడిని అయినప్పుడు దాని ఫలాన్ని ఏం చేస్తారు చెప్పండి? పొందేవారుగా. అబ్రహాముని ఇస్సాకు బాగా చూసుకున్నాడు. కాబట్టి మనం వేసినటువంటి విత్తనమే ఫలించింది. కాబట్టి మీ పెద్దవాళ్ళను కూడా, ముసలి వాళ్ళను కూడా, తల్లిదండ్రులైన వారిని కూడా మీరు ఎలా చూడండి అంటే ప్రేమగా చూడండి. అప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు రక్షకుడని జ్ఞాపకం చేస్తూ ఆయన హృదయంలో చేర్చుకుంటే మనకు నరకానికి తప్పించబడి దేవుని రాజ్యమైనటువంటి పరలోక రాజ్యం వెళ్తామని కోరుకుంటూ, అలాగే ఇక్కడ చంటి బిడ్డను దేవుని దీవించి ఆశీర్వదించి వీళ్ళ కుటుంబాన్ని ఆత్మీయ వర్ధలి ప్రతి అవసరం తీర్చి దేవుడు ఆరంభించినటువంటి దేవుడు వీరి జీవితంలో ఆయన నడుస్తూ ఆయన కొనసాగించాలని కోరుకుంటూ మనం అందరం కూడా మన పిల్లల్ని దేవుళ్ళు పెంచాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట్లాడి మన కొరకు దీవించుగాక. ఆమేన్. సమయించినటువంటి సేవకులకి
వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయభావాన్ని బట్టి చెప్పలేకపోయాను కనుక ప్రభుత్వం అయితే మనకు దేవుని దీవించింది. ఇది చక్కని వర్తమానం అందించిన దైవజనులు యాసిపోల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుని 6:30కి ప్రారంభించాలనుకున్న దైవజన్